హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు గ్రీన్ సిగ్నల్ ఇవి పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారండి. సో ఆ గ్రీన్ సిగ్నల్ ఏంటి, ఏవి పెంచారనే పూర్తి వివరణ, తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతనం పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందండి. సో ప్రస్తుతం ఇది 15,000గా ఉండగా ఆ మొత్తాన్ని 21,000కు చేర్చనుంది అనే ప్రచారం జరుగుతుంది. సో కొన్ని ఏళ్ళగా అయితే దీన్ని పెంచాలని డిమాండ్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తాజాగా మరోసారి దీనిపైన ప్రభుత్వం దృష్టి సాధించింది. విశ్వసనీయత వర్గాలు ఊరటనిస్తూ ఎకనామికల్ టైమ్స్ కథనంలో అయితే ఈ విధంగా పేర్కొనడం జరిగింది. కొత్త ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్ణయాలు వెలువడొచ్చని అయితే ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పైన కూడా ఆ భారం పడుతుంది. సో దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని 2014లో సవరించారు. అప్పట్లో 6,500గా ఉన్న మొత్తాన్ని 15,000కు అయితే పెంచడం జరిగింది. మరోవైపు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి ఇప్పటికే వేతన పరిమితిని 21,000కు చేర్చింది. సో ఈపీఎఫ్ కూడా ఆ మొత్తాన్ని చేర్చాలని అయితే ప్రభుత్వం ఈ విధంగా భావిస్తుందండి. సో దీనివల్ల ప్రయోజనం ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే, వేతన పరిమితి పెంచితే దీనివల్ల ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేర పెరగనుందండి. సో సాధారణ ఉద్యోగి వాటాగా వేతనంపై 12%, అలాగే యజమాని వాటాగా 12% చెల్లిస్తారు. అలా ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో అయితే జమ అవుతుంది. యజమాని వాటా అందులో నుంచి 8.33% పెన్షన్ పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో ఈ విధంగా అయితే జమ అవుతుంది. గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్ఓ అలాగే ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. దీంతో రిటైర్ అయ్యే సమయానికి ఉద్యోగి తన భవిష్య నిధి నిల్వలను భవిష్య నిధిలో ఉండే డబ్బును అయితే పెంచుకోవడానికి సాధ్యమైనంత ఎక్కువగా అయితే వీలవుతుంది. సో ఇదే అండి వాళ్ళ టాపిక్.